నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలపై దేశవ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పిస్తున్న కేంద్రం ఆర్థిక లావాదేవీల్లో మరింత పారదర్శకత తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. డెబిట్, క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపుల కోసం పిన్, పాస్వర్డ్ లేకుండానే ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థకు రూపకల్పన చేస్తోంది. ఇందుకు ఒక మొబైల్ యాప్ రూపొందిస్తోంది. ఈ మేరకు UIDAI కూడా అవగాహన కల్పించనుంది. మరోవైపు పాత నోట్లతో పెట్రోల్, టోల్ చెల్లింపులకు ఇచ్చిన అవకాశం నేటితో రద్దు కానుంది. అంతర్జాల నగదు చెల్లింపుల కోసం ఆధార్ అనుసంధానిత వ్యవస్థను కేంద్రం సిద్ధం చేస్తోంది. డెబిట్, క్రెడిట్ కార్డులకు ప్రత్యామ్నాయంగా ఆధార్ వేలిముద్రలతో వ్యాపారులు, వినియోగదారులు ఉపయోగించేలా ప్రత్యేక మొబైల్ యాప్ను అభివృద్ధి చేస్తోంది. దీన్ని ఉపయోగించే చరవాణులు, కంప్యూటర్లలో బయోమెట్రిక్ విధానం అందుబాటులో ఉండాలి. వినియోగదారులు, దుకాణదారుల బ్యాంకు ఖాతాలు తప్పనిసరిగా ఆధార్తో అనుసంధానం కావాల్సి ఉంటుంది. AEPS సాయంతో నగదు బదిలీ ఖాతాలో నగదు వివరాలు, అంతర్జాల బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించుకునేలా యాప్ రూపకల్పన చేస్తోంది. ఈ తరహా నగదురహిత లావాదేవీలు జరిపేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలను ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం 100 కోట్లు కేటాయించినట్లు సమాచారం. ఆధార్ చెల్లింపు వ్యవస్థలో బయోమెట్రిక్ గుర్తింపు కీలకం కానున్నందున విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ బయోమెట్రిక్ గుర్తింపు సామర్థ్యాన్ని రోజుకు 10 కోట్ల నుంచి 40 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. ఈ తరహా లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని UIDAI ప్రధాన కార్యనిర్వహణ అధికారి అజయ్ భూషణ్ పాండే తెలిపారు. దేశంలో తయారు చేసే చరవాణులన్నింటిలో బయోమెట్రిక్ గుర్తింపు విధానం ఉండేలా మార్పులు చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. ప్రజలతో డిజిటల్ బాటలో అడుగులు వేసేందుకు కూడా మోదీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. నగదు లావాదేవీలను పరిమితం చేసేందుకు నోట్ల చెలామణిని దశలవారీగా తగ్గిస్తోంది. రద్దయిన నోట్లలో 3/2 విలువైన నోట్లను మాత్రమే తిరిగి మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగానే రోజు 25,000 కోట్ల విలువైన కొత్త నోట్లను చెలామణిలోకి తెస్తోంది. మరోవైపు పెట్రోల్ బంకులు, విమానాశ్రయాల్లో పాత ₹500 నోట్లు నేటి అర్ధరాత్రి వరకే చెల్లుబాటు అవుతాయని కేంద్రం ప్రకటించింది. ఇంతకుముందు పాత నోట్ల చెలామణికి పెట్రోల్ బంకులు, విమానాశ్రయాల్లో డిసెంబర్ 15 వరకు గడువు ఇచ్చిన కేంద్రం ఆ గడువును కుదించింది. గతంలో ప్రకటించినట్లు టోల్గేట్ల వద్ద ఈ అర్ధరాత్రి నుంచి పన్ను వసూలు చేయనున్నారు. ప్రభుత్వాసుపత్రులు, ఔషధ దుకాణాల్లో పాత ₹500 నోట్లు ఈ నెల 15 వరకు చెల్లుబాటు కానున్నాయి. పాఠశాల రుసుములు, కరెంటు, నీటి బకాయిల వంటి చెల్లింపులకు పాత ₹500 నోటును ఈ నెల 15 వరకు వినియోగించుకోవచ్చని కేంద్రం పేర్కొంది.